శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించే ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. కాశీబుగ్గ ప్రమాద ఘటన ప్రభుత్వ వైఫల్యమని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు విమర్శించారు. ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి బాధితులకు సహాయం అందించారు. ఇది ఊహించినటువంటి విషాద ఘటన అన్నారు. పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని వారు విమర్శించారు. మరోవైపు భద్రతా చర్యలపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదన్నారు. తండలుగా దేవాలయాలకు వస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవాలయం ప్రైవేటుదా ప్రభుత్వానిదా అందు ప్రశ్న కాదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత. మరి ఈ రోజు కూడా ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్నటువంటి విషయం పోలీసులో కూడా పెట్టడం జరిగింది. స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇక్కడ చూస్తే భక్తులు చెప్తున్నటువంటి మాట, ఇన్సిడెంట్స్ జరిగినటువంటి 1 or 2 minutes ఇక్కడ ఉన్నాం. డెడ్ బాడీస్ చెల్లా చెదురుగా పడున్నాయి. 2 గ్యాస్పింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక ఆవిడైతే రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి హాహాకారాలు చేస్తుంది. ఒక చిన్న పిల్లోడు అయ్యప్ప మాల వేసి చలనం లేకుండా పడి ఉండడం చూసి నిజంగా దుఃఖాన్ని ఆపుకోలేక, మరి ఆ సందర్భంలో టెర్మినల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ సపోర్ట్ ఇవ్వాల్సిన సందర్భంలో ఆ రకంగా రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది. ఈవెన్ ఆ టైంకి కూడా బాడీస్ చల్లా చెదురుగా పడి ఉండి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చిన సమయంలో కూడా ఒక్క పోలీసులు కూడా ఇక్కడైతే మేము చూడలేదు. ఇదేదో ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి నేను చెప్తున్నటువంటి మాట కాదు. భక్తులందరూ కూడా రాగానే పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు. ఏమిటిది, ఇంత అన్యాయమా? ఒక్క పోలీసు ఉండరా, ఒక్క అధికారి ఉండరా? ఇంతమంది జనాలు ఇక్కడ కూడుతున్నప్పుడు కనీసం ఏర్పాట్లు నియంత్రించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేసినట్టు సందర్భం చూశారు. కాకపోతే ఈ విపత్తు సమయాన, ఈ ప్రమాద సమయాన ప్రభుత్వ వైఫల్యం ఉన్నప్పటికీ, పోలీసులు పూర్తిగా దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయాలు మాట్లాడేటటువంటి ఉద్దేశం అయితే నిజంగా లేదు. బట్ మాకు చాలా ఆవేదన ఉంది.